అదరగొట్టు. ఈ రోజు ఈ నగరంలో ఉన్న వాళ్ళందరికీ ఆఫర్లు ఇచ్చి మోసం చేయబోతున్నాను. ఈ నగరంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ రోజుని మర్చిపోరు. సేల్స్ మ్యాన్ అవ్వడానికి టైం వచ్చేసింది మోయిని. వస్తువుల్ని బహుమతిని అమ్మే అవకాశం వచ్చేసింది. నా పేరు వసూలి. నేను తింటాను ముళ్ళంగి. చూస్తుంటే నువ్వు రచయితలా ఉన్నావు. నీకు కావాల్సింది గొప్ప పెన్. కానీ ఎందులో రాస్తావు? ఇదిగో పేపరు. కానీ ఈ పేపర్ ని ఎక్కడ పెట్టుకుంటావు? ఇదిగో టేబుల్. దీనికి తగినట్టు నా దగ్గర సోఫా కూడా ఉంది. అలాగే ఇదిగో పెట్రోల్. ఓ గురు, పెట్రోల్ కావాల్సిన విషయమే. బండ్లో పెట్రోల్ లేకుండా 2 రోజులు నిలబడుంది. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు? ఇప్పుడు కన్నా సార్ బండ్లో పెట్రోల్ పోయించి మనల్ని మార్కెట్ కి తీసుకువెళ్తారు. ఏం బాబు, మార్కెట్ కు ఎందుకు వెళ్ళాలి? అన్ని వస్తువులు నా దగ్గర ఉన్నాయి. ఇదిగోండి. ఏంటి శబ్దం? అయ్య బాబాయ్, మీ ఊర్లో తలుపుని లోపల నుంచి తెరిచే అలవాటు లేదా? అవును, ఈయన ఎవరు పిల్లలు? ఆయన ఒక సేల్స్ మ్యాన్. ఇప్పుడే కన్నా సార్ ఇంటికి వచ్చారు. అని ఇక్కడికి తీసుకొచ్చింది. అవును, నా పేరు వసూలి. నేను తింటాను ముళ్ళంగి. నేను తీసుకొచ్చాను చాలా వస్తువుల్ని ఒక సర్వీస్ లాగా. ఇదిగోండి స్పెషల్ బకెట్. నీళ్లతో బకెట్ ని నింపినా సరే అస్సలు బరువు అనిపించదు. సరే, ఇది టెస్ట్ చేసి చూస్తాం. ఇది కొంచెం కూడా తేలిగ్గా లేదు. బరువుగా అనిపించలేదే. ఈ బకెట్ కంటే ఆ బకెట్ బరువు తక్కువగానే ఉంటుంది. పావు పావు. ఓహో, ఇది అసలు వినపడ్డం లేదు. స్పీకర్ కంటే ఎక్కువగా వసూలునే బాంబమ్మను అరుస్తూ ఉన్నారు. మనం తన్నే కొనుండాల్సింది. ఏంటి, ఏమంటావు తమ్ముడు? హే ఫ్రెండ్స్, తన ఆఫర్ లో ఏదో మతలబు ఉన్నట్టు అనిపిస్తుంది. అన్ని వస్తువులు అమ్మేశాను. ఓహో, మంచోడ్లా మాట్లాడి మాట్లాడి విసికెత్తిపోయింది. చెరుకు 40 అడుగులు ఉండడం, చెడ్డవాడు మంచోడుగా మారడం చాలా కష్టం రామోయిని. ఇప్పుడు వస్తువులన్నింటినీ దొంగిలిస్తాను. ఉదయం వచ్చి అడుగుతాను. రెట్టింపు ఆదాయం వస్తుంది. పాపటి, నా పేరు వసూలి. నేను తింటాను సాలడ్. నిన్నటి వరకు ముల్లంగే కదా తింటూ ఉన్నారు. చాలా వస్తువులు అమ్మేశాను కదా. ఆ ఆనందంతో 4 రకాల ఆకుకూరలతో పాటు మిరియాలు కూడా. అది ఆ వస్తువులు అది. అరే, నేనేమంటున్నానంటే చలికాలంలో ఐస్ క్రీము వస్తువుల్ని తిరిగి ఇవ్వడానికి ఆలోచించడం నాకు ఏమాత్రం నచ్చదు. ఏమైంది? అందరూ ఎందుకు ఆలోచిస్తున్నారు? నేనిచ్చిన వస్తువుల్ని ఎవరో కొల్లగొట్టినట్టు. ఒక నిమిషం, మీకెలా తెలుసు వస్తువులన్నింటినీ దొంగతనం చేశారని? నాకు కావాల్సింది.
ఎందుకంటే తను ముల్లంగి తినేవాడు కదా తమ్ముడు. ముల్లంగి తింటే బ్రెయిన్ ఫాస్ట్ గా పనిచేస్తుంది, అందుకని వీడికి తెలిసిపోయింది. మేము ఇప్పుడు ఇన్స్పెక్టర్ పాండాని చూడడానికి వెళ్తున్నాం. ఎందుకంటే నీ దగ్గర మేము కొన్న వస్తువులన్నీ కూడా దొంగిలించబడ్డాయి. ఎవరైనా నా ఫ్రిడ్జ్ ని చూసారా? అది దొంగలించబడింది. ఎవరైనా నా ఫ్రిడ్జ్ ని కనిపెట్టిస్తారా? శబాష్ శబాష్ శబాష్. దారుణం దారుణం అనుకుంటూ గుడికి వెళ్తే ఆ గుడి ముందు ఇంకా పెద్ద దారుణం ఎదురైందంట. ఏంటి అనుమానం? ఏయ్, అందరూ కిటికీ మార్గాన లోపలికి వెళ్దాం. ఇలా చూడండి, అందరూ వస్తువుల మధ్య దాక్కోండి. వాడు ఎటు వచ్చినా గానీ వాడి మొహం మీద ఒక గుద్దు గుద్దండి. ఈ రోజు నిజం బయటపడింది మోహిని. ఎక్కడికి వెళ్తాను, ఎలా తప్పించుకుంటాను? నేను ఇందులోకి వెళ్ళి దాక్కుంటాను. ఈ బట్టలకి మధ్య ఈ ఎముకలేం చేస్తున్నాయి? ఎముక మాత్రమే కాదు, మసిల్స్ కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం సార్. దీని లోపలే తను ఉన్నాడు. కాస్త మెల్లగా కొట్టండి, నా డ్రమ్ము విరిగిపోయేలా ఉంది. ఇన్స్పెక్టర్ పాండా, సారీ. ఎందుకు? ఇందుకే ఇవాళ ట్యూస్డే, నా పంచింగ్ బ్యాగ్ లో ప్రాక్టీస్ చేసే రోజు. అరే పాపడే, పిల్లలకి స్ట్రాబెరీ, నాకు సారీ చాలా ఇష్టం. ఇక మిగతా వాళ్ళకి మాత్రం కాదు, నాకు నేనే వస్తువుల్ని అమ్ముకోను. అన్నయ్య, దొంగని పట్టేసుకున్నారు. చప్పట్లు కొట్టండి. నువ్వు ఇప్పుడు ఇది తిను, నేను ఇది తింటాను, సరేనా? దారిలో ఎన్ని గుంటలున్నాయి చూసారా? బాగానే ఉంది హనీ, కానీ మన కారు టైర్లే ఏ మాత్రం బాగోలేవు. ఇదిగో తమ్ముడా, ఈ పక్క తిన్నా. ఈ సిటీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండడం చాలా కష్టం. ఆహా, ఇదేదో బాగున్నట్టుంది. ఇంతసేపు ఎందుకు పట్టుకున్నానంటే అది పడిపోకుండా ఉంటుందని. కానీ ఇది చాలా డొక్కు కారు. మేడం, మీరు కొత్త కారు కొంటానని చెప్పి మంచి డెసిషన్ తీసుకున్నారు. ఈ టైర్ ఊడిపోయేలోగా మనం కార్ షోరూమ్ కి వెళ్ళిపోవాలి. ఓహో, అనవసరంగా టెన్షన్ పడకండి పిల్లలు, మనం సేఫ్ గా వెళ్ళి చేరిపోదాం. ఏంటిది, ఏం అర్థం కావటం లేదు.
ఇది మోన్సూన్ ట్రాక్ నేనే డిసైడ్ చేశాను. దీని పేరు మర్సిబీ. అద్భుతమైన పేరు, ఎందుకంటే 6 సార్లు ఆఫ్ అయ్యింది. ఇంకోసారి ట్రై చేస్తారా? అరే సూపర్, ఆన్ అయ్యింది. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇది మీకు నచ్చుతుంది. కానీ ఎల్లో బట్టని మాత్రం నొక్కద్దు. ఈ ఎల్లో బట్టన్ నేను కొడతా. నేను నా తెలివిని ఇంకా నా టెక్నికల్ నాలెడ్జ్ ని ఇక్కడ యూజ్ చేసి తీరాలి తమ్ముడా. ఇంకీ పింకీ పాంకీ. నెక్స్ట్ పిక్చర్ ఏంటి? షోరూమ్ లో ఉన్న అన్ని కారు మంచి కారులే. గతుకులు ఉన్న రోడ్డులో కూడా నా కారు చాలా స్మూత్ గా వెళుతుంది. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నాకు కూడా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇది గుంటెల్లో స్మూత్ గా వెళ్తుందో చూద్దాం. ఇది గుంటల్లో కూడా స్మూత్ గానే వెళ్తోంది. అవును, ఇక మనం ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేయడమే. అలాగే. నాకు కూడా బబ్లు జీ లాగా కాన్ఫిడెంట్ ఉంది తమ్ముడా. ఇప్పుడు ఈ కారు గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈ కారు డ్రైవర్ లేకపోయినా వెళుతుంది. ఆపండి. డ్రైవర్ లేకుండా వెళ్తుంది కదా కారు, కాబట్టి అది దానికదే ఆగిపోతుంది. 3, 2 వావ్ అంకుల్. సారీ పిల్లలు, నేను రావడానికి కాస్త లేట్ అయింది. సరే, ఎలా ఉన్నావు సురేంద్ర తమ్ముడు? సురేందర్ కాదు అంకుల్, నా పేరు బన్నీ. ఓ బన్నీయా, నీకు గుర్తుంటుంది కదా నాకు జ్ఞాపక శక్తి ఉండదు అని. ఇప్పుడు కూడా చూడు, ఉదయం నుంచి నేను 3 సార్లు రిమోట్ బ్యాటరీని మార్చాను, అయినా టీవీ రన్ అవ్వలేదు. అప్పుడే అర్థమైంది నేను ఫ్రిడ్జ్ ముందు నిలబడి ఉన్నానని. టీవీ రిమోట్ తో ఫ్రిడ్జ్ పనిచేస్తుందా ఏంటి? కానీ హనీ ఇదంతా కూడా మతిమరుపు లేకుండానే చేస్తాడు అంకుల్. ఓరి దేవుడా, మా అవ్వయ్య తన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిన దానికి స్వీట్ కొనుక్కొచ్చారనుకుంటాను. నేను స్వీట్ కొనుక్కొచ్చానా? నాకు గుర్తే లేదే. ఫ్రెండ్స్, ఈ చిన్న స్వీట్ ని మనం అందరూ కలిసి తినలేం కాబట్టి అందుకని ఏంటి, ఇది నేను తింటే ఏంటి, మీరు తింటే ఏంటి, అన్నీ ఒకటే కదా. ఈ స్వీట్ అసలు స్వీట్ గానే లేదు. ఇది తినడానికి అచ్చు ఆకులాగే ఉంది. ఇప్పుడు గుర్తొచ్చింది, అదేమీ స్వీట్ కాదు, నా కొత్త రీసెర్చ్. అది చెట్టు విత్తనం, కానీ ఇది తింటే ఏం జరుగుద్దో నేను మర్చిపోయాను. అరే హనీ,
నీ నెత్తి మీద చెట్టు పెరుగుతోంది. ఆ గుర్తొచ్చింది. ఈ విత్తనాన్ని తింటే వాడు చెట్టుగా మారిపోతాడు. వావ్, ఏం చెట్టు? పోస్ట్ చెట్టా లేదా వేపాకు చెట్టా? రే గాడిద, ఇప్పుడు ఈ జోక్ అవసరమా? ఇప్పుడు నేను వెంటనే చెట్టులా మారిపోయాను. నాకు తెలిసి ఇది మునక్కాడ చెట్టు అనుకుంటాను. ఇదిగో పోపట్, ఈ యాపిల్ తిను, ఇంకా నీకు బ్రెయిన్ పెరుగుతుంది. కానీ ఇది తింటే బుర్ర పెరగదు, ఎందుకంటే ఇది నీ చెట్లో పెరిగింది కదా. ఆహా, తప్పు జరిగిపోయింది. వీడికి గాని వేరు మొలిచిందంటే వీడు ఒకే చోట ఉండిపోతాడు కదా. అందువల్ల వీడిని వెంటనే మనం గుణపరిచి తీరాలి. అయితే సరి చెయ్యండి. ఎవరిని? హనీని. కానీ నువ్వు బాగానే కదా ఉన్నావు. ఇలా చూడు అంకుల్, తన పేరు బన్నీ, ఇతనే హనీ. ఇతనే నువ్వు నయం చెయ్యాలి. ఆ గుర్తొచ్చేసింది. నేను వీడిని సరి చేయడానికి వెంటనే ఒక మార్గం ఆలోచిస్తాను. సాయంత్రం 5 గంటలకి మీరు పార్క్ వచ్చి నన్ను కలవండి. గుర్తు పెట్టుకోండి. మేము గుర్తు పెట్టుకోవడం కాదు, మీరే గుర్తు పెట్టుకుని రావాలి. ఒక నిమిషం, ఇదిగోండి ఈ అట్టిపండు తీసుకోండి. మీరు మందు కనిపెట్టే పనిలో ఉండండి. ఈ అరటిపండా? దానికి జీతంగా నేను మీకు అట్టిపళ్ళు ఇస్తాను. దిగులు పడకండి. ఓ, అన్నట్టు ఈ నిద్రల వాటిని ఎప్పుడు మీరు వదులుతారు? రాత్రి మనం ఎక్కడికి వెళ్ళి పడుకుంటాం? పగలైతే పర్వాలేదు, ఏటీఎం లోపలికి వెళ్ళి ఏసీ కింద ప్రశాంతంగా మనం నిద్రపోతాం. తుల్లా, నేను మాట్లాడతాను గలగల. కొత్త ట్రీ హౌస్ కనిపెట్టి అక్కడికి వెళ్ళి నువ్వు వెలిగించు నీ మంట. తుల్లా, ఊటెలా నిద్రలే నిద్రలే నిద్రలే, ఊటెలా నిద్రలే. ఒక చెట్టుకి ఇన్ని పళ్ళలు ఉన్నాయంటే చాలా బాగుంది. దీనికి వేళ్ళ కూడా లేవు. సముద్రం ఒడ్డున ఇల్లు, సీ ఫేసింగ్ లో ట్రీ హౌస్ కట్టుదా. నువ్వేమంటావు అన్నయ్య? ఇది అసలు చాలా అయ్యో, ఓటుల్లా నిద్రలే, ఓటుల్లా నిద్రలే, ఓటుల్లా నిద్రలే. ఇది నిజంగానే చాలా బాగుంది. పట్టుకో పొప్పట్. హే, నన్ను కాదు, వాళ్ళని పట్టుకోమన్నాను. సారీ, ఈ హనీ చెట్టు యాపిల్ తిన్నాను కదా, అందువల్ల నేను కూడా ఇలా అయిపోయాను. ఆగు, తన్ని ఎలా పట్టుకుంటారు చూడు. అయ్యో, ఎలాగో తప్పించుకున్నాను. కనిపెట్టేశాను. ఇకపై నా ఇంట్లో నేను ప్రశాంతంగా పడుకుంటా. సారీ, అడ్రస్ ఎక్కడుంది? ఇటు పక్కే ఉంది. నన్నే మోసం చేస్తారా? తొల్లా, నేను మాట్లాడతాను. నువ్వేం మాట్లాడుకో. ఇప్పుడు మనకి సమయానికి ఇల్లు దొరకలేదంటే నా తోకతో నిన్ను కొట్టేస్తాను. తొల్లా, నేను మాట్లాడతాను గలగల. ఈ ఇల్లులన్నీ చూస్తుంటే మనసు ఎగిరి గంతులేసినట్టుంది. ఇంకా మా కొత్త ఇంటి పేరు ఏంటంటే వీడికి నుంచి నిద్ర లేపను. వీడు మాట్లాడకుండా పడుకోని. థ్యాంక్ యూ హనీ బన్నీ, మీ వల్లే మాకు కొత్త ఇల్లు దొరికింది. అది కూడా 800 బెడ్రూమ్లతో. అయితే బాబోయ్, ఈ రోజు నుంచి చలికాలంలో చీమల ఇంట్లో కాదు, చెట్టు ఇంట్లోనే ఉంటాను. థ్యాంక్ యూ మిత్రమా.
కావాలంటే మీరు వీటిని పట్టుకొని నా దగ్గర సారీ అడగొచ్చు. మీరు మందు రెడీ చేశారు కదా? ఏంటి మందు పుష్పిందర్ బాబు? పుష్పిందర్ కాదు, అంకుల్, నేను బన్నీ. మరి పుష్పిందర్ ఎక్కడికి వెళ్ళాడు? వాడు మందు తీసుకొని నన్ను పార్క్ రమ్మన్నాడు కదా. మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నది మేమే. ఓ అయితే మీరే పుష్పిందరా? నీకు నీ పేరే గుర్తులేదా? నీకు మతిమరుపు ఉంది. హనీ మందుకి లేట్ అయినా పర్వాలేదు, కానీ ఈ అంకుల్ మతిమరుపుకి మందు మాత్రం త్వరగా తయారు చేయాలి. ఆ, గుర్తొచ్చేసింది. చెట్టుగా ఉన్న హనీని నార్మల్ గా మార్చడానికి నేను ఒక మందు కనిపెట్టాను. రా బాబు, నీకు నేను మందిస్తాను. ఆహా పెద్దడా, నువ్వు మళ్ళీ హనీగా మారిపోయావు. ఒక నిమిషం. అరే మళ్ళీ ఏవో కాసాయి, ఇంకా తను నార్మల్ అవ్వలేదనుకుంటాను. అరే ఇది కాయలేదు, ఇది నా పాకెట్ లో ఉంది. నేను ఇప్పుడు చెట్టు కాదు హనీనే.